Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram हरी हरी बोल। राधा गोपीनाथ भगवान की जय। సహిష్ణు ఇతాతుడు చాలా సంవత్సరాల నుంచి మనకి పూరిలో ఉన్నారు. 14 ఇయర్స్ నుంచి ఉన్నారు. మనకి అనేక వీడియోలు తయారు చేసి పంపిస్తూ ఉంటారు. హరే కృష్ణ. హరే కోటా గోపీనాథ్ మందిరంలో ఉన్నాం. కోట అంటే తెలుగులో కూడా గార్డెన్ అంటారు కదా. ఇదంతా కూడా ఒక వనం అంటే బృందావనం. చైతన్య మహాప్రభు ఈ ప్రదేశంకి వచ్చినప్పుడు బృందావనాన్ని గుర్తు తెచ్చుకునేవారు. ఇది చిన్న పర్వతంలా కూడా ఉంటుంది ఇలాగా. అందుకని ఇది గోవర్ధన్ పర్వతం. చైతన్య మహాప్రభు గోవర్ధన్ అంటూ ఉండేవారు ఇక్కడికి వచ్చినప్పుడు. అలాగే ఆ సముద్రం ఆ పూర్ణిమ రోజు ఆ చంద్రకిరణాలు పడి మెరుస్తూ యమునా నదిలో ఉండేది. అందుకే చైతన్య మహాప్రభు యమున, గోవర్ధన్, నా గోపీనాథుడు ఇక్కడే ఉన్నాడు, నా కృష్ణుడు ఈ బృందావనంలోనే ఉన్నాడు అని. చైతన్య మహాప్రభు అంటే సాక్షాత్ కృష్ణుడే కదా. కృష్ణుడే, కృష్ణ భక్తుడు ఎలా అయితే కృష్ణనామాన్ని ఆస్వాదిస్తాడో అలా ఆస్వాదించడానికి వచ్చారు. కాబట్టి చైతన్య మహాప్రభు ఆ భక్తుడి భావనలో కృష్ణ కృష్ణ ఎక్కడున్నావు కృష్ణ అంటూ ఆయన ఏడుస్తూ ఈ వనంలో. అప్పట్లో నేను 2010లో వచ్చినప్పుడు ఇక్కడ చెట్లు అసలు ఆకాశం కనిపించేది కాదు, అన్ని చెట్లు ఉండేవి. తర్వాత చెట్లన్నీ సైకిల్ ఉండి వాటికి పడిపోయి ఇలా కట్టేశారు. ఎందుకంటే ఇక్కడ కథా ప్రవచనాలు అవి అవుతున్నాయి, కూర్చోడానికి ఉంటుందని చెప్పి ఈ వనంలో, ఈ బృందావనంలో కృష్ణ కృష్ణ అంటూ వెతుకుతున్నారు చైతన్య మహాప్రభు కృష్ణుడి కోసం. అలా ఒక చోట చైతన్య మహాప్రభు కింద పడిపోయి నా కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు కృష్ణుడు అని ఆయన చంచలం అయిపోతున్నారు. అలా తవ్వుతుంటే కృష్ణుడి యొక్క కిరీట భాగం కనిపించింది. ఇంకా తవ్వుతుంటే కమల నేత్రాలు కనిపించాయి, మొఖారవిందం కనిపించింది. ఆయన విశాలమైన వక్షస్థలం, ఆయన సన్నని నడుము, పొడవైన కాళ్ళు. అప్పట్లో నుంచుని ఉండేవాడు ఈ స్వామి. ఇప్పుడైతే కూర్చునిపోయాడు. ప్రపంచంలో ఏకైక కూర్చుని మొదలు వాయిస్తున్న కృష్ణుడు. మరి చైతన్య మహాప్రభుకి దొరికినప్పుడు గోపీనాథుడు ఆయన నిలబడి ఉన్నారు. చైతన్య మహాప్రభు చాలా సులువుగా, చాలా తేలిగ్గా ఆ విగ్రహాన్ని బయటికి తీశారు. అది రాతి విగ్రహం అయినా ఆయనకి దూదిలాగా చైతన్య మహాప్రభు ఆ విగ్రహాన్ని బయటికి తీసి గదాధర్ అని పిలిచారు. గదాధర్ అంటే ఎవరు? రాధారాణి. గదాధర పండిత్ వస్తే గదాధర పండితుకి బహుమతిగా ఇచ్చేస్తారు. గదాధర పండిత్ ఆ విగ్రహాన్ని పట్టుకుని అలా నృత్యం చేసుకుంటే ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ ప్రదేశాన్ని గదాధర పండితుకి బహుమతిగా ఇచ్చేసారు చైతన్య మహాప్రభు. అలాగే చైతన్య మహాప్రభుకి ఇక్కడ రాధారాణి విగ్రహం కూడా కనిపిస్తుంది. వీణ వాయిస్తున్న రాధారాణి విగ్రహం, మురళి వాయిస్తున్న లలితాశక్తి విగ్రహం. ఈ 3 విగ్రహాలని చైతన్య మహాప్రభు గదాధర పండితుకి బహుమతిగా ఇస్తే గదాధర పండిత్ ఇక్కడ వచ్చి పూజించేవారు. చైతన్య మహాప్రభు ప్రతిరోజు వచ్చి ఇక్కడ నృత్యం చేసేవారు. గదాధర పండిత్ శ్రీమద్ భాగవతం గానం చేసేవారు. ఒక్కొక్క నెల 100 సార్లు 100 వేరు రాగాల్లో డిఫరెంట్ మెలోడీస్ లో గదాధర పండిత్ గానం చేస్తే మహాప్రభు నృత్యం చేసేవారు. అలా ఒక రోజు మహాప్రభు నరసింహస్వామి నేనని గానం చేయమంటే 7వ స్కందం 108 సార్లు గదాధర పండిత్ ఇక్కడ గానం చేశారని మనకి చైతన్య భాగవతంలో చెప్తారు. ఆ తర్వాత చైతన్య మహాప్రభుకి ముందు నుంచి కూడా 4 చోట్ల ఆయనకి ఐక్యం అయిపోవాలని ఉంది. అందుకని చైతన్య మహాప్రభు 4 కింద విడిపోయారు ఒకేసారి. ఒక చైతన్య మహాప్రభు కోటా గోపీనాథ్లో లీనమైపోయారు. ఒక చైతన్య మహాప్రభు సముద్రంలోకి వెళ్ళిపోయారు. ఒక చైతన్య మహాప్రభు జగన్నాథ్లోకి వెళ్ళిపోయారు. ఒక చైతన్య మహాప్రభు గుండిచాలోకి వెళ్ళిపోయి బయటకు రాలేదు. ఈ విధంగా 4 ప్రదేశాల్లో కూడా 4 వేరు భక్తులందరూ కూడా చైతన్య మహాప్రభు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ చైతన్య మహాప్రభు బయటకు రాలేదు. మరి చైతన్య మహాప్రభు తోటా గోపీనాథ్లో లీనమైపోయారు కదా. నిలబడి ఉన్న గోపీనాథ్ స్వామిలో గదాధర పండిత్ విపరీతమైన విరహంలో 3 నెలల దాకా ఆయన ఏం తినలేదు, మంచినీళ్ళు కూడా తాగలేదు. అయినా సరే ఆయన ఎప్పుడు యవ్వనంగానే ఉంటారు. కానీ ఆయన కొంచెం నీరసపడిపోయి ఇలాగా వంగిపోయాడు. ఆయన ఆ నీళ్ళ కోసం అలా నీరసపడిపోయి వంగిపోయాడు. 3 నెలలు మంచినీళ్ళు కూడా తాగకపోతే ఎవరన్నా బతుకుండగలరా? కానీ గదాధర పండిత్ అంతే యవ్వనంగా, అంతే తేజస్సుగా ఉన్నారు. కానీ ఆయన కొంచెం నీరసపడి వంగిపోయడం వల్ల ఆయన పూలమాలు వేయలేకపోతున్నారు, ఆ చందనంతో అలంకరించలేకపోతున్నారు గోపీనాథ్ మొఖారవిందం. అందుకే ఆయన గదిలోకి వెళ్ళి ఆయన వేరే పూజారిని పెట్టేసి ఆయన గదిలోకి వెళ్ళి ఆయన పడుకున్నారు. అప్పుడు గోపీనాథ్
గదాధర పండిత్ స్వప్నంలోకి వచ్చి, గదాధర్ నువ్వు వేరే పూజారిని ఎందుకు పెట్టావంటే, గోపీనాథ్ నేను దౌర్భాగ్యుణ్ణి, నీ మొక్కారం దాకా కూడా నేను చేరుకోలేకపోతున్నాను అలంకరించడానికి, అందుకే వేరే పూజారిని పెట్టాను. అలా ఎందుకు, నేను నీ కోసం కూర్చుంటాను గదాధర్, వచ్చి చూడని స్వప్నం అదృశ్యం అయిపోయింది. బ్రహ్మముహూర్త సమయంలో అతను ఆ గర్భగుడి ద్వారం తెరిచి చూసేసరికి గోపీనాథ్ పద్మాసనంలో కూర్చుండిపోయాడు. అప్పుడు ఎంతో తన్మయత్వంతో గదాధర పండిత్ స్వామికి సేవలు చేశారు 1 సంవత్సరం దాకా. సంవత్సరం తర్వాత ఆయన రాధారాణి కదా, అందుకని ఆయన స్వశరీరంతో వీణ వాయిస్తున్న రాధారాణి విగ్రహం కూడా ఉంది కదా అటువైపు, ఆ వీణ వాయిస్తున్న రాధారాణిలో ఐక్యమైపోయారు. గోపీనాథ్ భగవానికి జై. అయితే ఆయన ఐక్యం అయిపోయినప్పుడు అక్కడ కాలు మీద ఒక బంగారం లైన్ లాగా ఏర్పడిందని చెప్తారు. అది మీరు చూడాలంటే పొద్దున్న వస్తే చూపిస్తారు, పొద్దున్న 5ంటికి వస్తే చూపిస్తారు. మీకు ఇక్కడ అర్థం కాదు విగ్రహం, మీకు ఫోటో చూపిస్తాను నేను, ఎందుకంటే ఇక్కడ బట్టలతో కప్పేస్తారు కదా, అందుకని మీకు అర్థం కాదు. ఈ ఫోటో చూసారనుకో మీకు అర్థం అవుతుంది. ఆ ఫోటోలో నిజరూప దర్శనం ఉంటుంది. ఇప్పుడు 1988లో తీసిన ఫోటో. ఇప్పుడైతే ఫోటో లోపల మొబైల్ కూడా బయటకి దరిచేస్తారు మీ మీద, ఇలా రికార్డ్ చేయడానికి కూడా, మెసేజ్ చూడడానికి తీసిన అరిచేస్తారు. ఇంకో ఇది ఇక్కడ చూడండి, కూర్చుని ఉన్నాడు గోపీనాథ్, కూర్చున్నాడు పద్మాసనంలో. ఆ పాత్ర కనిపిస్తుంది కొంచెం. అందుకే ఇక్కడ పొద్దున్న 5ంటికి వస్తే మనిషికి 100 రూపాయలు ఎంతో డొనేషన్ అడిగి తీరు చూపిస్తారంట. ఇలా ఇది ఇస్తే అంత చైతన్య మహాప్రభు ఈ విగ్రహంలో ఐక్యమైపోయారు. అయితే వాళ్ళు చెప్తారు మరి అలా పాదంలో ఐక్యమైనప్పుడు బంగారం లైన్ ఏర్పడిందని చెప్తారు. ఈ విధంగా గోపీనాథ్. మీకు పూరి అంటే అర్థం తెలుసా? పూరి అంటే పూర్తి అయిపోయిందని, మీ యాత్ర పూర్తి అయిపోయిందని. క్షేత్రాలు తిరిగిన బద్రీనాథ్, కేదార్నాథ్, బృందావన్, రామేశ్వరం, పండరీపురం, శ్రీరంగం ఎన్ని క్షేత్రాలు తిరిగినా ఎప్పటిదాకా అయితే మీరు పూరి రారో, ఎప్పటిదాకా అయితే మీరు పూరిలో అడుగు పెట్టరో మీ యాత్ర పూర్తయినట్టు కాదు. ఒక్కసారి పూరి క్షేత్రం వచ్చారు అంటే మీ యాత్ర పూర్తి అయిపోయినట్టే, అన్ని క్షేత్రాలకి తిరిగినట్టే. అందుకే పూరి పూరా హో గయా, పూరి సంపూర్ణం, మీ యాత్ర సంపూర్ణం. ఇది స్కంద పురాణం చెప్తున్నారు. స్వయంగా కృష్ణుడే మహాదేవుడికి చెప్తారు, ఓ మహాదేవ నా ఈ పూరి క్షేత్రంలో ఎవరన్నా అలా నడువు వాడిస్తే చాలు, మన మేకల మేక తెచ్చే బద్ధకంగా మనం లేజీగా నడువు వాల్చినా దాని అర్థం జగన్నాథ్ స్వామికి మనం సాష్టాంగ ప్రణామం చేస్తున్నాం. అలా నిద్రలో గడిపారనుకో జగన్నాథ్ పై ధ్యానం చేస్తున్నాం. జగన్నాథ్ పూరి బయట మీరు 8 గంటల కన్నా ఎక్కువ నిద్రపోతే అది తమోగుణం, కానీ పూరి క్షేత్రంలో మీరు 15 గంటల నిద్రపోయినా అది జగన్నాథ్ పై ధ్యానమే, 20 గంటల నిద్రపోయినా జగన్నాథ్ సేవే. అలా నిద్రపోకండి. కృష్ణుడు ఓ మహాదేవ జగన్నాథ్ పూరి క్షేత్రంలో నడిస్తే ఒక అడుగు వేస్తే ఒక ప్రదక్షిణ అయిపోయినట్టే స్వామికి, ఇంకొక అడుగు వేస్తే ఇంకొక ప్రదక్షిణం. గరుడ పురాణంలో చెప్తున్నారు మనం ఎన్నో పాపాలు చేస్తాం కదా, ఆ పాపాలకు మనం ఎన్నో జన్మలు ఎత్తాల్సి ఉంటుంది, మన అకౌంట్ లో అలా జన్మలు పడిపోతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం ప్రదక్షిణం చేస్తామో ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఆలయంలో బయట అయితే అక్కడ మళ్ళీ నైవేద్యాలు అవ్వాలి, స్వామి కొలువై ఉండాలి, అలాంటి మందిరంలో తిరిగితేనే లెక్క. అప్పుడు ఒక ప్రదక్షిణకి ఒక జన్మ మనం తరించినట్టు, మనం ఎంతమైన జన్మలో ఒక జన్మ తరించినట్టు. అలా ఎన్ని ప్రదక్షిణలు చేస్తే అన్ని జన్మలు తరించినట్టు. కానీ పూరి క్షేత్రంలో అలా మీరు సెపరేట్ గా ప్రదక్షిణ చేయక్కర్లేదు. మీరు నడుస్తున్నారు కదా, అక్కడి నుంచి అక్కడ నడిచి ఇక్కడి నుంచి అక్కడ, ఒక్కొక్కడికి ఒక్కొక్క జన్మ తరించుకుంటూ వెళ్ళిపోయి ఇలా జన్మ రాహిత్యం పొందేస్తారు. కానీ మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి కొత్త పాపాలు చేసి మళ్ళీ మీరు పూరి రావాలి. పూరి క్షేత్రంలో ఏది మాట్లాడినా వేదస్థితి, బూతులు మాట్లాడిన వేదవాసి ఉంటారు, కుక్క నక్క తిట్టినా సరే అది జగన్నాథ్ స్థుతే, కానీ అలా తిట్టద్దు. ఎందుకంటే ఇక్కడ కృష్ణ అని ఒక్కసారి అంటే బయట 1,000,000 సార్లు కృష్ణ అన్నది, ప్రతిదానికి ఒకటి ఉంటుంది అంటే సహస్ర ఇక్కడ ఒక్కసారి కృష్ణ అంటే బయట మీరు 1,000,000 సార్లు కృష్ణ అన్నట్టు. కాబట్టి నిరంతరం కృష్ణ కృష్ణ అని హరే కృష్ణ మహామంత్ర, హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే జపం చేసుకుంటూనే ఉండండి. ఇక్కడ ఒక్క శ్వాస తీసుకుంటే ఒక అశ్వమేధ యజ్ఞంతో సమానం. క్షేత్ర మహత్యం అనంతం. జగన్నాథ్ పురి ధామ్ కే జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జయ జగన్నాథ జయ జగన్నాథ జయ బలదేవ జయ సుభద్ర Hare Krishna 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 Hare 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 Ram 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 Hare Hare Swami ki Jai.